నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో కిసాన్ మోర్చా కార్యక్రమంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవాళ చరిత్రలో అడిగితే 10 ఏళ్ల తర్వాత అరే పసుపు వాళ్ళు తెచ్చి నిజామాబాద్ గాని అడిగితే అరవింద్ ధర్మపురి తెచ్చానని చెప్తారు. ఇంకా సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? ఈ వయసులో బోర్డేడుంది అరే బోర్డు బాగా ఇందూరు గడ్డ మీద కార్యాలయం వస్తుంది. బాగా ఇడికే బోర్డు నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ అనౌన్స్ చేసి ఆయన తెలియదు ఎడబెట్టాలో తెలియదా? బోర్డేది తెలంగాణ వచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మీద తెలంగాణ ఫామ్ అయింది. ఆంధ్రోడు హైకోర్టు కట్టుకోవాలి, ఆంధ్రోడు సెక్రటరియట్ కట్టుకోవాలి, ఆంధ్రోడు అసెంబ్లీ కట్టుకోవాలి. 7 అసెంబ్లీ తెల్లరికి అడుగుతారా? అరే నరేంద్ర మోడీ వచ్చిందయా, ఇలా ప్రపంచం నేర్చుకున్నాడు నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ వచ్చి ఇచ్చింది పసుపు పోయిడ. మీ రాహుల్ గాంధీ గారు వచ్చి ఇయ్యలేడ జోకర్ గారు. ఏమయ్యా గోపాల్ రెడ్డి ఏం చేసాడు? జీవన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా భయపడుతుంది. ఎందుకు రాజకీయాలు చేస్తారు? ఎందుకు వస్తారు? ఎందుకు గోసగుచ్చుకుంటారు? రైతులది, మహిళలది, యువతది ఎందుకు నాశనం చేస్తారు? ప్రజల్ని దేనికోసం చేస్తారు మీరు రాజకీయాలు? ఎందుకేనా అన్న? నరేంద్ర మోడీ ఎన్నికైంది ఓళ్ళ కోటేస్తారే మీరు. నరేంద్ర మోడీ ఎన్నికకి ఓళ్ళ కోటేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, కిసాన్ మోర్చా మంచి బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టిండు తిరుపతి రెడ్డి. మీ టీంకంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈడికెళ్ళి గుర్తుపెట్టుకున్నా, ఈడికెళ్ళి పసుపు రేట్లు యాడికింత పైకే పోతాయి. పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద వస్తుంది. అది దేశం మొత్తం వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. మక్క, చెరుకు, పసుపుకి సంబంధించిన ఫ్యాక్టరీలు వస్తాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. ఈ బాధ్యత అంతా మాది. ఎన్ఆర్ఐ సోదరులని వాపస్ అక్కడ వలసలు తగ్గించి వాపస్ తీసుకొచ్చే బాధ్యత. వ్యవసాయం మంచిగా చేయి, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయి. ఎందుకు పోతారన్నా? భార్య, పిల్లలు, తల్లిదండ్రులు తీసుపెట్టి ఎందుకు పోతారు? గల్ఫ్ లో ఎడారిలో పనిచేసుకొని ఎందుకు ఒకటి పోడు? గవర్నమెంట్ అనేది పనిచేస్తే ఎవడే పోతారు? ఎందుకు పోతారు? ఇవాళ మీ అందరికీ ఇక్కడ నిజామాబాద్ వస్తారు, గుజరాత్లో ఉంటారు కదా, హైదరాబాద్లో గుజరాత్లో ఉంటారు కదా. గుజరాత్ ఒక టైంలో 1950లలో, 60లలో, 70లలో కరెంట్ ఉండకపో, ఏముండకపో. గుజరాత్ వెనుకబడి ఉండే అందరూ వేరే వేరే పట్టణాలలో సెటిల్ అయ్యారు. మన నిజామాబాద్, హైదరాబాద్లో కూడా లక్షల మంది గుజరాత్లో ఉంటారు. ఇవాళ గుజరాత్ తీసుపెట్టి వాళ్ళు పోతుండ అనుకుర్రా? ఎవ్వడు పోతాడు? ఒక్కడు పోతాడు గుజరాత్ తీసుపెట్టి. మొత్తం ప్రపంచం గుజరాత్ పోతున్నది. 120 దేశాల పైన పెట్టుబడులు గుజరాత్లో ఉన్నాయి. ఎందుకున్నాయి? నరేంద్ర మోడీ ఉన్నది కాబట్టి. ఆయన ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నది కాబట్టి. కాబట్టి నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి. ఈ రాహుల్ గాంధీ కోటేతర అన్నవాడన్నా? ఈయన వచ్చి పెద్ద మనిషి జీవన్ రెడ్డి అది ఏం చేసినావు? 45 ఏళ్ళు ఏం చేసినావు? గుడ్డి సున్నా, ఇంత పెద్ద సున్నా. ఊకే పంచాయతీ 43 డిగ్రీల ఎండల. నరేంద్ర మోడీ ఎలక్షన్ కూడా ఏదో కోటేస్తారు చెప్పు.